దిత్వా ప్రభావంతో అన్నమయ్య జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రైల్వే కోడూరు నియోజకవర్గంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షం కారణంగా రైల్వే కోడూరులోని ప్రధాన రహదారి కాలువలా మారింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓబులవారిపల్లి, పుల్లంపేట, పెనగలూరు, చిట్వేలి మండలాల్లో భారీ వర్షం కారణంగా పొలాలు నీట మునిగాయి. పంట దెబ్బతింటోందని బొప్పాయి, అరటి పంట రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిట్వేలి సమీపంలోని ఎల్లమ్మరాజు చెరువు పొంగడంతో నెల్లూరు, చిట్వేలి మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే కోడూరు మండలంలోని రామయ్యపాలెం గిరిజన కాలనీలో చెక్ డ్యాం కొట్టుకుపోయింది. పెద్దేరు ఉధృతంగా ప్రవహించడంతో గంగిరెద్దుల మెట్ట ఎస్టీ కాలనీకి రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే కోడూరు మండలంలోని వాగేటి కోన, చాకిరేవు కోనలు చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. రైల్వే కోడూరులోని గుంజినేరు, ముస్తేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుంజిన నది ఉధృతంగా ప్రవహించడంతో ఒడ్డు కోతకు గురవుతోంది. రాజంపేటలోని పుల్లంగేరులో వరద ప్రవాహం పెరిగింది. ఊటుకూరు, కొండ్లోపల్లి మధ్య రాకపోకలు స్తంభించాయి.